ఓవైపు ఉగ్రవాదాన్ని ఎగదోస్తోన్న దాయాది పాకిస్తాన్, మరోవైపు సరిహద్దుల్లో వివాదాలు, ఘర్షణలతో ఏదో ఒక రకంగా చికాకు పెట్టే డ్రాగన్. ఇలాంటి సమయంలో భారత సైన్యం తన ఆయుధ శక్తిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటోంది. ఇప్పుడు అలాంటి మెరుగైన రైఫిల్స్ను సైన్యం అందుకోనుంది. కలాష్నికోవ్ సిరీస్లో అత్యాధునికమైనటువంటి AK-203 షేర్ రైఫిళ్లు అనుకున్నటువంటి సమయానికంటే ముందే ఆర్మీకి అందనున్నాయి. దీంతో ఆర్మీ అమ్ముల పొదలోకి తిరుగులేని రైఫిల్స్ చేరబోతున్నాయి. ఇది మన సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. AK-47, AK-57 का बाप AK-203 భారత అమ్ముల పొదిలోకి AK-203 షేర్ రైఫిల్స్. నిమిషానికి 700 బుల్లెట్లు ఫైర్ చేయగల సామర్థ్యం. AK-203 ఇండియా కా షేర్. AK-47, AK-57 ను చూసుంటారు. మరి షేర్ రైఫిల్ తెలుసా? ఈ రైఫిల్ పేరు చెబితేనే శత్రువుల గుండెలు అదిరిపోతాయి. ఇప్పుడు భారత సైన్యం అత్యాధునిక AK-203 షేర్ రైఫిల్స్ ను అందుకోబోతోంది. నిమిషానికి 700 రౌండ్లు ఫైర్ చేయగల సామర్థ్యం దీని సొంతం. 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఇది చాలా ఖచ్చితంగా టార్గెట్ చేసి కాల్చగలదు. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో భారత్ రష్యా భాగస్వామ్యంతో ఏర్పాటైన ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ IRRPL షేర్ పేరుతో AK-203 రైఫిళ్లను తయారు చేస్తోంది. నిజానికి 5,200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లో భాగంగా 2032 అక్టోబర్ నాటికి 6 లక్షలకు పైగా AK-203 రైఫిళ్లను అందజేయాల్సి ఉంది. కానీ అనుకున్న సమయానికి 22 నెలల ముందుగానే, అంటే 2030 నాటికే వీటిని భద్రతా దళాలకు అందించేలా IRRPL కృషి చేస్తోంది. ఇప్పటికే దాదాపు 48,000 రైఫిళ్లను ఉత్తరప్రదేశ్ అమేథీలో తయారు చేసేశారు. వీటిని సైన్యానికి కూడా అందించారు. మరో 2 నుంచి 3 వారాల్లోగా ఇంకో 7,000 రైఫిళ్లను తయారు చేసి అందించనున్నారు. డిసెంబర్ నాటికి 15,000 రైఫిళ్లను అదనంగా ఇవ్వనున్నారు. AK-47, AK-57తో పోల్చుకుంటే ఈ షేర్ తుపాకీలు అత్యాధునికమైనవి. కలాష్నికోవ్ సిరీస్లో ప్రమాదకరమైనవి కూడా. కొన్ని దశాబ్దాలుగా సాయుధ దళాలు ప్రముఖంగా వినియోగించే ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఆర్మీ వీటి వినియోగం పెంచనుంది. ఇన్సాస్ రైఫిల్ క్యాలిబర్ 5.62 mm కాగా 7.62 mm క్యాలిబర్తో వీటిని తయారు చేశారు. ఇక ఈ తుపాకీ బరువు 3 కిలోల 800 గ్రాములు. ఇన్సాస్ 4 కేజీల బరువుంటుంది. పొడవు కూడా తక్కువే. షేర్ పొడవు 705 mm గా ఉంది. సరిహద్దుల్లో మరీ ముఖ్యంగా నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి పహారా కాస్తున్న మన సైనికుల చేతికి ఇవి అందితే మన బలగాల పోరాట సామర్థ్యం మరింత బలోపేతం కానుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.